వెల్కమ్ టు ఈజీ మూవీ ఛాన్స్. నేను మీ ప్రియా. అందరికీ నమస్కారం. నటసింహ బాలకృష్ణ డబుల్ హ్యాట్రిక్ దిశగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 4 విజయాలతో ఫుల్ స్వింగ్లో ఉన్నారు. 5వ విజయం అఖండ 2 రూపంలో కొట్టేస్తాను అన్న ధీమాతో ఉన్నారు. ఆ సినిమాపై అంచనాలు అంతే బలంగా ఉన్నాయి. ఇది బాలకృష్ణకు 110వ చిత్రం కావడం విశేషం. తదుపరి 111, 112వ చిత్రాలతో కూడా హిట్లు అందుకుని బాక్సాఫీస్ వద్ద డబుల్ హ్యాట్రిక్ నమోదుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే 111వ చిత్రం గోపీచంద్ మలినేనితో లాక్ అయింది. బాలయ్య మాస్ ఇమేజ్కు గోపీ మాస్ యాంగిల్ తోడైతే విధ్వంసం ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. జాట్ తో కూడా ఆయన మంచి దూకుడు మీద ఉన్నారన్నది అర్థమైంది. మేకింగ్ ఆఫ్ యాక్షన్లో కూడా కొత్త పద్ధతిని అవలంబిస్తున్నారు. హీరో పాత్రను మరింత స్ట్రాంగ్గా చెప్పడం అలవాటు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో బాలయ్య రోల్ ఊహకి అందడం లేదు. అలాగని రొటీన్ కథలా కాకుండా ఓ కొత్త పాయింట్తోనే ట్రై చేస్తున్నాడీసారి. భారీ యాక్షన్కి ఓ ఎపిక్ స్టోరీని ముడిపెడుతున్నట్లు లీకులందుతున్నాయి. బాలయ్య మునుపటి చిత్రాలన్నింకంటే శక్తివంతమైన పాత్రలో కనిపిస్తాడని వినిపిస్తోంది. దసరా కానుకగా చిత్రాన్ని లాంచ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. సరిగ్గా ఇదే దసరాకి బాలయ్య అభిమానులకు మరో గుడ్ న్యూస్ కూడా చెప్పబోతున్నారు అన్నది తాజా సచారం. ఎన్బీకే 112వ చిత్రం కూడా లాక్ అయిందంటున్నారు. ఆ చిత్రానికి బాలయ్య క్రిష్ని డైరెక్టర్గా ఫైనల్ చేసినట్లు వినిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్ గురించి బాలయ్య దసరా సందర్భంగా అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం. ఇలా దసరాకి బాలయ్య అభిమానులకు డబుల్ ధమాకా ప్లాప్ చేశారు. ప్రకటన ఒక్కటే కాదు, గోపీచంద్ సినిమాతో పాటు క్రిష్ చిత్రాన్ని కూడా ఏకకాలంలో చిత్రీకరణ ప్రారంభించాలని బాలయ్య భావిస్తున్నారట. మా కంటెంట్ మీకు నచ్చినట్లు అయితే సూపర్ థాంక్స్ తో సపోర్ట్ చేయండి. మీ ప్రతి సూపర్ థాంక్స్ మాకు కొత్త ఉత్సాహం ఇస్తుంది. నెక్స్ట్ టాలీవుడ్ రౌండప్ లో ఇంకో సినిమా గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీలో చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.